అంటే దీని గురించి సమాధానం చెప్పే ముందు భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న ఆ, ఒక పెద్ద ప్రథమ వ్యత్యాసం అదేంటో మీకు చెప్పాలి. ఇండియాలో డెమోక్రాటిక్ గవర్నమెంట్ అంటే ప్రజాప్రభుత్వం. ప్రజలు నాయకుల్ని ఎన్నుకుంటారు ఎన్నికల ద్వారా. రా క్షేత్రస్థాయిలో కానీ లేదంటే దేశ స్థాయిలో కానీ ఒక నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి కింద మిగిలిన వారు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కింద డిఫెన్స్ మినిస్టర్ లేదా ఫైనాన్స్ మినిస్టర్ ఇటువంటి వాళ్ళు అందరూ ఉంటారు. డిఫెన్స్ మినిస్ట్రీ కింద మేమందరం ఉంటాం. అంటే మాకు కమాండర్ ఇన్ చీఫ్ ప్రెసిడెంట్ ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా మేము అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ కోసం డిఫెన్స్ మినిస్ట్రీ కిందకు వస్తాం. అంటే ఇక్కడ ఇండియాలో సివిలియన్ సుప్రిమసీ అనేది ఉంటుంది. అంటే ఒక గవర్నమెంట్ చేతుల్లో సైన్యం ఉంటుంది, కానీ పాకిస్తాన్లో మిలిటరీ చేతుల్లో గవర్నమెంట్ ఉంటుంది. సో గవర్నమెంట్లో ప్రభుత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో ఎవరు ఏ మాటలు మాట్లాడినా వాళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే, కానీ సూత్రధారులు పాకిస్తాన్ ఆర్మీ. సో వాళ్ళ మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి. అంటే ఇండియాని అంటే ఈ వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ ఆ పాకిస్తాన్ ఆర్మీ యొక్క కనుసందుల్లోనే జరుగుతాయి.